హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో ఇప్పుడు ఇది ఏదో క్లాస్ ఇది ఫ్రెండ్స్. మధ్యన నాకు యూట్యూబ్ వాళ్ళు మీకు పోయిన వీడియోలో కూడా చెప్పినా కదా, టర్మినేట్ అవుతుందేమో అని అన్నారు. అందువల్లనే భయమై మళ్ళీ అన్ని వీడియోలు వేస్ట్ అవుతాయేమో అని అనుకున్నా. కానీ ఏమన్నా కానీ మీ క్లాస్ మాత్రం నేను ఆపను. ఏ ఎలక్ట్రానిక్ పోతే ఏ ఎలక్ట్రానిక్ 1 పెడతా, ఖచ్చితంగా దాన్ని ఫాలో కండి. అయితే చూడండి, ఇది రియల్మీకి కంబు పోయింది, డిస్ప్లే పలిగింది. అయితే ఇగో నేను ఈ కంపెనీ డిస్ప్లే తీసుకొచ్చిన. ఓకేనా, క్రౌన్ కంపెనీ. ఇది మార్కెట్లో క్రౌన్ కంపెనీ చాలా బాగుంటుంది, ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది. చూడండి, దీన్ని ఇప్పటికే టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ నేను ఇప్పి తీసుకొచ్చిన, మీకు చూపిస్తున్నా ఎలా వేయాలనేది. సింపుల్గా, ఇది చాలా సింపుల్ వేయడం. నట్లు ఇప్పితే ఫస్ట్ పార్ట్ ఇది వస్తుంది. అసలు అన్నిటికంటే ఫస్ట్ మీకు నేను చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. అయితే ఫస్ట్ ఈ సిమ్ ట్రే రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి చూడండి, ఈ సిమ్ ట్రే రిమూవ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళి మనం పిన్ పెట్టి కామన్గా తీస్తారు కదా మీరు, అట్లా సిమ్ ట్రే రిమూవ్ చేసిన తర్వాతకి చాలా టైట్ ఉంటుంది, దీన్ని తీయాలి. ఓకేనా, తీసి దీంట్లో వేసేయండి. ఆ తర్వాతకి నట్లు ఇప్పినాక ఫస్ట్ ఇది వస్తుంది, దీన్ని కూడా తీయండి. దాని తర్వాతకి బ్యాటరీ పిన్ రిమూవ్ చేసి తీయాలి, లేదంటే ఈ బ్యాటరీ కనెక్టర్ తెగిపోతుంది. ఓకేనా, జాగ్రత్త. దాని తర్వాతకి చూడండి, మీకు నేను చూపిస్తా. వాస్తవానికి ఇది ఇట్లుంటుంది డిస్ప్లే పోతే, మనం తీసేసినాం కాబట్టి. ఓకేనా, ఇది కొత్త డిస్ప్లే. ఓకే, ఇది దీంట్లో వస్తుంది. మీకు అర్థం కావడానికి మళ్ళీ నేను దాంట్లో పెట్టి రిమూవ్ చేసి చూపిస్తున్నాను, అంతేం లేదు. కొత్త డిస్ప్లే ఇట్లా ఇస్తారు, మనం చెక్ చేసుకోవాలి తీసుకొని. ఓకేనా, చూడండి, ఇది న్యూ డిస్ప్లే, కొత్తది, మార్కెట్లో దొరుకుతుంది. తీసుకొని ఒకసారి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దీంట్లో పెట్టి ఫస్ట్ కనెక్షన్ చేసి పిన్ అనేది ఓకే చేసి మళ్ళీ బ్యాటరీ పెట్టుకొని కండిషన్ ఎట్లుందో చూడాలి. మనం ఏం వేస్తున్నాం ఇప్పుడు, డిస్ప్లే ఎలా వేయాలనో చూస్తున్నాం. చూడండి, ఇది మనం పవర్ బ్యాంక్ పెట్టుకొని ఫస్ట్ టెస్టింగ్ చేసుకోవాలి ఎట్లా వస్తుందని. మీ ఇంట్లో ఛార్జింగ్ ఉంటే ఛార్జర్గా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ ఛార్జర్ అందరు కాబట్టి మీకు పవర్ బ్యాంక్ తోటి చూపిస్తున్నా. ఓకేనా, చూడండి, ఇది 100% అని చూపిస్తుంది ఛార్జింగ్. ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు రెడ్ మార్క్ కనపడుతుంది, కనపడుతుందా? కనపడుతుంది. చూడండి, తీస్తే మళ్ళీ పోతుంది. చూడండి మీరే, కనపడుతుందా? ఇక కనెక్ట్ చేయమని అంటుంది. అది అనుకో వచ్చేస్తుంది. వచ్చింది చూడండి, ఆన్ అయింది. ఇది పొజిషన్. మనం ఈ డిస్ప్లేని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూసి ఫస్ట్ కొద్దిగా ఆన్ అయినాక చెక్ చేసుకోవాలి. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇది ఆన్ అవుతుంది. మనం దీన్ని టచ్ చేసినాక అక్కిద్దాం. కనపడుతుందా? వాళ్ళకి మంచిగా చూపెట్టాం, వాళ్ళు నేర్చుకుంటాను. చూడండి, ఆన్ అవుతుంది. చూడండి, ఆన్ అవుతుంది. రియల్మీ ఆన్ అయినాక టచ్ ఎట్లా పనిచేస్తుందో మనం 100% చెక్ చేసుకున్న తర్వాతకి అక్కు పెట్టాలి. ఎందుకంటే మనకు హోల్సేల్ దుకాణంలో ఒకసారి వచ్చినాక మళ్ళా దాన్ని తీసుకుందామంటే వాళ్ళు ఛాన్స్ ఇయ్యరు. T7000 అని మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ గమ్ తోటే మనం అతుకు పెట్టుకోవాలి. ఓకేనా, T7000 కనబడుతుందా? ఈ గమ్ చూడండి, ఇది ఓపెన్ అయింది. మనకు అంతా పనిచేస్తుంది పర్ఫెక్ట్గా. ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేద్దాం. వైబ్రేషన్ కూడా ఆఫ్ చేద్దాం. రింగ్ పెట్టాలి. కనబడుతుందిగా, ఇది అండి, మంచిగా పనిచేస్తుంది. ఓకే, ఇట్లా ఓపెన్ చేసుకో. 4 5 6 7 8 9 *0#. ఓకే, అన్ని పనిచేస్తున్నాయి. ఇలా చెక్ చేసుకోవాలి మనం.
మీకు చూపిద్దామని టచ్ డిస్ప్లే ఇస్తానికి ఇక్కడ తీసుకొచ్చిన పిచ్. ఓకే, ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, అందుకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. డోంట్ వరీ, మనం ఇది అతికిద్దాం. అంతా వర్కింగ్ చేస్తుంది పర్ఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫస్ట్ మనం దీన్ని బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసి, బ్యాటరీ తీసి, ఈ లోపల ఉన్న టచ్ కనెక్టర్ రిమూవ్ చేసి ఈ టచ్ తీయాలి. అయితే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నది కదా, ఇది తీసేయాలి ఫస్ట్. స్టిక్కర్ లోపల ఉన్నది. చాలా మంది మెకానిక్లు కూడా ఈ స్టిక్కర్ తీయకుండానే అతికి పెడుతుండ్రు, అట్లా చేయొద్దు. స్టిక్కర్ తీయాలి. వాళ్ళ ఇష్టం, మనకెందుకు, వాళ్ళు ఎట్లా అతకట్టని. నేను చెప్పింది అయితే ఇది వాస్తవం. ఈ స్టిక్కర్ తీయాలి. తీసి దీనికి ఉన్న ఈ స్టిక్కర్ కూడా తీయాలి. తీసి దీన్ని ముందలకి ఇలా పుష్ చేసి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసి దీన్ని ఇలా స్టిక్ చేసేయాలి. ఓకేనా? స్టిక్ అయినాక ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇది దీనికి కూడా మనం ఇటువంటి ఒక సెల్లో టేప్ తీసుకోండి. తీసుకొని దీన్ని సింపుల్గా చిన్న ముక్క, దీని సైజ్ తీసుకోవాలి. ఇంత అలా చూపెట్టి ఏం చేయాలి, ఈ సైజ్ తీసుకోవాలి. ఇలా అతుకు పెట్టాలి. అతుకు పెట్టి దీన్ని కరెక్ట్గా దీంట్లోకి షిఫ్ట్ చేసేయాలి. ఓకేనా? ఇలా చేసినాక దీనికి మొత్తం గమ్ వేసేయాలి. మనం ఇప్పుడు చూపిస్తా గమ్ ఎలాగేయాలో. చూడండి, ఇప్పితే ఇలాగ ఉంటుంది గమ్. సీట్స్ ఎట్లుంటుంది, ఈ సన్న హోల్ వస్తుంది దీనికి. ఓకేనా? దీనికి మనం చూపెట్టు ఒకసారి. ఇక్కడ మాత్రం అతుకు పెట్టొద్దు, ఎందుకంటే మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా 2 హోల్స్. ఈ హోల్స్ సెన్సర్స్ హోల్స్. క్లియర్గా చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇక్కడ కనపడే ఈ 2 హోల్స్ అలా చూపెట్టి క్లియర్గా. ఇక్కడ కనపడే ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్ సెన్సర్ హోల్స్. ఓకేనా? మనం ఫోన్ మాట్లాడేటప్పుడు చెంపకు పెట్టుకోగానే ఆఫ్ అయిపోతుంది, తీయగానే ఆన్ అవుతుంది. ఇంకొకటి ఈ వెదర్ ఎంత ఉంది అని చూపిస్తుంది కదా మనకు, దాని గురించి. ఒకటి టాస్క్ బార్, ఒకటి వెదర్ సెన్సర్, 2 దీంట్లో ఉంటాయి. కాలింగ్ సెన్సరు, వెదర్ సెన్సర్ ఇట్లా కూడా అనొచ్చు, ఉంటాయి, 2 ఉంటాయి. ఇది ఫ్రంట్ కెమెరా. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఫ్రంట్ ఎయిర్ మైక్. ఓకేనా? చెవుకాడ పెట్టుకొని వినపడే మైక్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు గమ్ము పోస్తే అవన్నీ డిసప్పాయింట్ అవుతాయి. దీనికి జరగవలసిన కరెక్ట్ ప్రాసెస్ అనేది రన్ కాక ఫోన్ రాగానే బ్లాక్ అయిపోవడము, నల్లగా కావడము, అవతల కట్ చేసేదాకా కట్ కాకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా? దీన్ని డైరెక్ట్ పెట్టేసుకొని సింపుల్ అండి. ఇక పెట్టేసుకున్నాం కదా, డైరెక్ట్ పెట్టుకొని గమ్ దీనికి పర్ఫెక్ట్ ఫిక్స్ చేసుకోవడమే, ఇంకేం లేదు. దీన్ని సింపుల్ చూడండి, ఇలాగా నేను చేస్తున్నాగా, ఇట్లనే సింపుల్గా చేసేయండి. ఓకేనా? ఓకే, ఇది హై క్వాలిటీ అండి. దీనికంటే తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి, మీరు తక్కువ పడతా రేటు వేసుకోవచ్చు. ఓకేనా? మదర్ బోర్డ్ దీంట్లో పర్ఫెక్ట్ కూర్చోబెట్టాలి బాడీలో, ఇలా, లేదంటే అది కూడా పరేషానే. ఇది మీకు చెప్పినా కదా, నెట్వర్క్ కేబుల్. ఇది ఏమన్నా పరేషాన్ వచ్చినట్టు దీంట్లో నెట్వర్క్ అస్సలు కరెక్ట్ రాదు. దానివల్ల కస్టమర్కి చాలా ప్రాబ్లం అవుతుంది, లేదంటే మీ సొంత ఫోన్ అయితే మీకే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఇంట్లోకి వెళ్ళి పోగానే నెట్వర్క్ అనేది మీ ఇంట్లోకి పోతే రాదు, టవర్ దగ్గర ఉంటే వస్తుంది. ఈ కేబుల్ రిమూవ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి
ఈ కేబుల్ అనేది కనపడుతుంది కదా మీకు, ఈ కేబుల్ తీసి ఉంటే ఒకసారి స్టిప్ పెడతాను నేను కరెక్ట్. మీకు ఈ కేబుల్ గురించి అయినా, ఈ స్టిప్స్ గురించి అయినా, ఈ కెమెరా గురించి అయినా, దీంట్లో ఉన్న ప్రతి భాగం గురించి దేని గురించి తెలుసుకోవాలన్నా నేను దీనికంటే ముందు చేసిన వీడియో క్లాసెస్ ఉన్నాయి, దాన్ని నేను డిస్క్రిప్షన్ కింద అన్నిటి లింక్ ఇస్తా, మీరు చూసి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒకసారి ఆ వీడియో విజిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఇది అసలు దీంట్లో ఏది ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఎలా రన్ అవుతుంది, అన్ని క్లుప్తంగా చెప్పిన మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం బ్యాటరీ పెట్టేసేయాలి. బ్యాటరీ పెట్టేసి ప్యాక్ చేసి స్క్రూస్ ఫిట్ చేయాలి. ఇక్కడ స్క్రూస్ లేవు, షాప్ కార్డ్ ఉన్నాయి స్క్రూస్. ఓకేనా. ఓకే, ఇలా ఫిక్స్ చేసి అన్ని ఇక్కడ నట్లు వేసేయాలి. చూడండి మీకు చూపిస్తుంది. దాని తర్వాతకి దీన్ని మనం ఇలా పెట్టేస్తే ఫిక్స్ చేసేయాలి. ఓకేనా. అయితే ఇది పర్ఫెక్ట్గా ఎండాలి. దీనికి అసలు మనం లబ్బర్ వేయాలి. ఓకేనా. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ షాప్లో ఉన్నాయి, మీకు కోల్డ్ చూపిద్దామని తీసుకొచ్చింది. ఇది మనం ఏం చేయాలంటే అట్లా చేస్తే ప్రెస్సింగ్ ఎలా చేయాలంటే చూపిస్తాం. దీని మీద పెట్టేసి లేకుండా ఏదైనా పెట్టి ఏదైనా వజన్లు పెట్టేయాలి దీని మీద కొంచెం చాలా, అంతే. అదే ప్రెస్ అయిపోయి పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకా అనేకులకు ఈ వీడియో మీరు షేర్ చేయండి. వాళ్ళ డిస్ప్లే పోతే ఎలా వేసుకోవాలో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. చాలా సింపుల్ అండి, ఏం లేదు మార్కెట్లో. మీరు ఏ మెకానిక్ కాడికి పోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ AI ఎలక్ట్రానిక్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.